హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఎలాంటి హడావిడి లేకుండా చేసుకునే టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఎక్కువ మసాలాలు వాడకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం 1/2 కిలో చికెన్ని క్లీన్ చేసి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడేట్టు సాల్ట్, 1½ స్పూన్ కారం, అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోండి. తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలానే గడ్డగా ఉన్న కొద్దిగా పెరుగు, నిమ్మరసం, తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఆ 2 వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మసాజ్ అయితే చేసుకోవాలి. మసాజ్ చేసి మూత పెట్టి 1/2 అవర్ పాటు ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. మీకు బిర్యానీ చేసుకోవడానికి టైం ఉంది అంటే 1 అవర్ పాటు అయినా సరే చికెన్ని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు రైస్ కోసం నేను ఏ గిన్నెలో అయితే రైస్ని ఉడికించాలనుకుంటున్నానో అదే గిన్నెలో 2 గ్లాసుల బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నా. నాకు ఈ 2 గ్లాసుల బాస్మతి రైస్ 1/2 కిలో వరకు ఉంటుంది. సో 1/2 కిలో చికెన్కి 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. రైస్ని శుభ్రంగా కడిగి వాటర్ని వేసుకొని అందులోనే 4-5 పచ్చిమిర్చి చీలికలు, మీ దగ్గర ఉన్న హోల్ బిర్యానీ స్పైసెస్ ఏమేమి ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను సింపుల్గా చేస్తున్నా. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది అంటుకోకుండా. నెయ్యి లేకపోతే నిమ్మరసాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్ని కూడా వేసుకోండి. అందులోనే గడ్డుప్పు వేసుకోండి. సముద్రం నీరు ఎంత ఉప్పుగా ఉంటుందో అంత ఉప్పుగా ఉండేటట్టు చూసి వాటర్ని అయితే వేసుకోండి. దీన్ని అరగంట పాటు పక్కన పెట్టుకోండి. అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రైస్ 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం రైస్ పట్టుకుంటే విరిగేటట్టు ఉండాలి, ఓవర్గా కుక్ చేయకూడదు. ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లోకి లేయర్స్లా వేసుకోవాలి. చికెన్ మీద ఈ రైస్ని చక్కగా సర్దుకుంటూ ఉడికించిన రైస్ మొత్తాన్ని కూడా ఈ చికెన్ మీదనైతే వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతటినీ కూడా మనం స్టవ్ మీద పెట్టకుండానే చేస్తున్నాం. ముందైతే మనం స్టవ్ ముట్టించాల్సిన అవసరం అయితే లేదు. చికెన్ మీద రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొద్దిగా కొత్తిమీర ఉంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఫైనల్గా మనం ముందుగా రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని 1½ గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నా. ఈ వాటర్తో చికెన్ అయితే చక్కగా కుక్ అయిపోతుంది. రిమైనింగ్ రైస్ కూడా ఈజీగా కుక్ అయ్యి చికెన్ దమ్ బిర్యానీ పొడి పొడిలాడుతూ అయితే వస్తుంది. 1½ గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఆవిరి బయటికి పోకుండా పైన ఏదైనా బరువుగా ఉండే గిన్నెనైతే పెట్టుకోండి. నేనైతే రైస్ ఎందులో కుక్ చేశానో అందులోనే ఫుల్గా వాటర్ పెట్టి అయితే పెట్టుకున్నా. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ ఇచ్చుకోవాలి. తర్వాత కూడా వెంటనే తీయకుండా ఒక 10 మినిట్స్ పాటు స్టవ్ ఆపిన తర్వాత మూత తీయకుండా ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే మన టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మొక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్లీ ట్రై చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్ బాయ్.